వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. జనంతో మనం మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన జనంతో మనం మనతో జనం గాంధీ భవన్కి వచ్చేసింది. ఇక్కడ కొంతమంది లీడర్స్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. నమస్తే సార్, మీ పేరు? ధనరాజ్ రాథోడ్. ఓకే, ధనరాజ్ రాథోడ్ గారు చెప్పండి. యాక్చువల్గా మీరందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. మొన్న అమ్మాయి మీద 3rd డిగ్రీ జరిగింది పోలీస్ స్టేషన్లోని. ఇప్పుడు ఏం చేయబోతున్నారు, అసలు దాని గురించి మాట్లాడండి. ఈ ఎల్బీ నగర్లో వరలక్ష్మి అనే గిరిజన మహిళ పైన ఏదో ఒక పని మీద ఆమె వస్తూ ఉంటే ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు చెప్తూ ఉంటారు, వాళ్ళ బిడ్డ కవిత గారు కూడా మహిళలకు చాలా రక్షణ ఉందని చెప్తారు. ఒక గిరిజన మహిళ 10:30కు రోడ్డు మీద నిలబడితే ఆమెకు ఎటువంటి సమస్య, ఎటువంటి అది లేకుండా ఆమె బలవంతంతో లక్షలకు వేసుకోపోయి ఆమెకు 3-4 గంటలు తిప్పి ఒక మహిళకు లేనిపోని టార్చింగ్ పెట్టుకొని ఆమెకి ఏ విధంగా ఇంట్రాగేషన్ చేసి ఎందుకు చేసిన అనేది తెలియదు, సబ్జెక్టే లేదు, ఏం లేదు. ఆమె ఫ్యామిలీ మ్యాటర్ మీద అక్కడ వచ్చి నిలబడ్డది, దేని గురించో నిలబడ్డది, కారో బస్సో గురించి వెయిటింగ్ నిలబడి ఆమెకు తీసుకుపోయి ఆమె బలవంతంగా బట్టలిప్పి కొట్టినారని చెప్తున్నారు. మేము కేసీఆర్ గారికి టీఆర్ఎస్ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాము. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల మంది గిరిజనుల పైన మీరు చేసుకున్నట్టే మేము ఒకటే కోరుతున్నాము. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు. కాబట్టి నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఎవరైతే పోలీసు వాళ్ళు 2 కానిస్టేబుల్ల మీద ఒట్టిగా ఏదో యాక్షన్ తీసుకున్నట్టు కాదు, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఆ రోజు ఏదో డ్యూటీలో ఉన్నటువంటి ఎస్హెచ్ఓ ఎవరైతే ఆఫీసర్ ఉన్నాడో, సిఐ ఉన్నాడో, సిఐని ఎస్ఐని 24 గంటల లోపల కనుక మీరు సస్పెండ్ చేయకపోతే అదే పోలీస్ స్టేషన్ ముంగట, డీజీపీ ఆఫీస్ ముంగట 48 గంటల లోపల మేము సమయం ఇస్తున్నాము. సిఐని ఎస్ఐని సస్పెండ్ చేయాలి. ఆమె మీద ఎటువంటి వాళ్ళ మీద సస్పెండే కాకుండా మొత్తం డ్యూటీలకెళ్ళి రిమూవ్ చెప్పాలని చెప్పి మేము తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనుల పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ఒక మహిళ మీద ఇలా జరిగింది అంటే అసలు మీరేమంటారు దీని గురించి? ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? ఆయన అయితే సిఐని వాళ్ళని ఎస్ఐని సస్పెండ్ చేయాలి అంటున్నారు, మీరేమంటారు ఒక మహిళగా? లేదు, ఒక మహిళకు అట్లా కొట్టాలని తప్పు కదండి. అందరు ఆడపిల్లలు అంటే వాళ్ళ ఇంటి ఆడపిల్లలు అనుకోవాలి. అందరికీ ఉన్న అక్కడ పోలీసులకు ఒక లేడీస్ కొంత రక్షణ లేకుండా అంత దారి చేయాలి అవసరం పోలీసులు. ఇలా అక్కడే జరిగింది, ఇలా బయట ఊళ్ళో కూడా జరుగుతుంది. అట్లా జరిగినప్పుడు ఇప్పుడు ఎవరు తోడలేకపోతే ఎట్లుంది? మా మహిళలు అంటున్నాను, మాకేం రక్షణ లేకుండా అట్లా చేసిన తప్పు ఇది. ఎస్ఐ కానీ ఎవరున్నా కానీ వాళ్ళకు సస్పెండ్ చేయాలి, అలాగే డ్యూటీలోకి తీయాలని మేము ఒకటి కోరుకుంటున్నాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శివ రాథోడ్, యూత్ కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు దారుణమైన విషయం ఏంటంటే, ఒక మహిళ ఇక్కడ గిరిజన అక్క అయినటువంటి గిరిజన అమ్మాయికి ఇలా కొట్టడం చాలా దారుణం. ముఖ్యమైన ఏంటంటే మెయిన్గా ఈ పోలీసు వాళ్ళు వీళ్ళకి సొయ్యి లేదా తెలివి లేదా ఒక ఆడపిల్లని ఇలా కొట్టడం ఎంతవరకు న్యాయం? ఎందుకంటే ఒక ఆడపిల్ల రోడ్డు మీద ఉండి కూడా వాళ్ళని తీసుకుపోయి జాగ్రత్త ఇంటికి పెట్టే రోజుల్లో ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎంత దారుణమైన విషయం ఏంటంటే, ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద ఇలా బట్టలు లేకుండా కొట్టడం చాలా దారుణం. అది కూడా ఒక గిరిజన యువతి పైన, ఒక తల్లి లాంటి అక్క పైన చేయడం చాలా దారుణం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఎందుకంటే అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు అధికారులని శిక్షించాలా, వాళ్ళని డిస్మిస్ చేసేంత వరకు కూడా యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే ఒక గిరిజన యువతికి ఇలా చేయడం, మేము ఒక గిరిజన యువకులంతా రాష్ట్రంలో ఉన్న భారతదేశంలో ఉన్న యువకులందరికీ ఈ చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇలాంటి ఘటన ఇంకోసారి జరగద్దు. ఇంకొకటి 48 గంటల్లో ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ అధికారాల పైన చర్యలు తీసుకోకపోతే మేము భారీ ఎత్తున ఉద్యమం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎంతో, యూత్ కాంగ్రెస్ పార్టీ ఎంతో చూపించి వాళ్ళ సత్తా చూపించేంత వరకు, వాళ్ళకు బుద్ధి తెచ్చే వరకు మేము ఈ పోరాటం చేస్తాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇలాంటి యువతకు న్యాయం జరుగుతుంది. ఇంకొకటి ఈ పనులు ఇంకోసారి చేయాలంటే భయం పడుతుంది మన కాంగ్రెస్ పార్టీలో. సో ఇక్కడ ఉన్న ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న పార్టీ బుద్ధి జ్ఞానం ఏమైనా కేసీఆర్కి తెలివి ఉంటే, ఏమైనా సిగ్గు శరం ఉంటే ఆ అమ్మాయికి న్యాయం చేయాలా, అక్కడ ఉన్న పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాల్సిందిగా ఈ యూత్ కాంగ్రెస్ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. మీ పేరు ముందుగా? నా పేరు బల్లు రాథోడ్, నేను ఖైరతాబాద్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. నేను రాథోడ్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు అమ్మాయికి న్యాయం చేయాలి అంటున్నారు, ఎలాంటి న్యాయం జరగాలి ఇప్పుడు? మేడం, ఫస్ట్ అయితే బేటీ బచావ్ బేటీ పడావ్ అని అంటారు మన మోడీ గారు, రైట్? ఇక్కడ ఏం జరుగుతుంది మేడం? ఒక ఆడమ్మాయికి రోడ్ మీద ఇట్లా జరిగితే తీసుకుపోయి ఇట్లా కొట్టడం ఇది కరెక్టా? ఫస్ట్ ఇండియన్ అసలు స్పెషల్లీ ఏంటంటే పోలీసులు తీసుకుపోయి కొట్టడం అధికారం అయితే లేదు.
ఇప్పుడు వరకు కవిత అంటది మహిళలకు రక్షణ లేదు, అది లేదంటారు. ఒక ఆడపిల్లని ఇంత ఘోరంగా కొట్టిన తర్వాత మోడీ మాట్లాడలేడు, ఇక్కడ ఉన్న బోడీ మాట్లాడతలేడు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఇంత పెద్ద జరిగింది, స్పెషల్లీ ఒక ఆడపిల్లకి ఇటు కూడా ఇక్కడ న్యాయమా? మీరే చూస్తారు కదా ఇంత ఘోరంగా జరుగుతుంది. అక్కడున్న ఆ మోడీ ఇట్లా ఉన్నాడు, ఇక్కడున్న ఈ తాగుబోతు ఇట్లా తయారయ్యాడు. ఇక్కడ ఆడపిల్లలకి భద్రత లేదు. దీని గురించి ఎట్లన్నా యాక్షన్ తీసుకోవాలి. ఆ ఎస్ఐ ఎవరో ఆ సిఐ ఎవరో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఫస్ట్ వాళ్ళకి సస్పెండ్ చేయండి. దాని తర్వాత ఆ పిల్లకి ఏం న్యాయం చేస్తారో ఆ న్యాయం కంపల్సరీ చేయాలని యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం.